సైబర్ నేరగాళ్ళు రోజు రోజుకు బరితెగిస్తున్నారు. చోటా బడా అని ఏం తేడా లేదు, అందరినీ బురిడి కొట్టిస్తున్నారు. మొన్న ఐటీ అధికారులను బెదిరిస్తే వాళ్ళ ఎస్పీ అంటూ సోషల్ మీడియాలో దుకాణమే తెరిచేశారు. వాళ్ళ టార్గెట్ ఒకటే, ఎనీ పర్సన్, సింగిల్ కాల్, క్యాష్ అంతా హుష్కాకి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వరుసగా జరుగుతున్న సైబర్ మోసాలపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. చూశారుగా, సిబిఐ అంటూ రీల్లో ఎంత హడావుడి చేశారో, ఇక రియల్లో కూడా అచ్చం ఇదే విధంగా జీవించేశారు సైబర్ నేరగాళ్లు. నల్గొండలోని మిర్యాలగూడలో ఓ వ్యాపారికి ఫోన్ చేసి తాము ఐటీ అధికారులమని, గంటలో రైడ్స్ కు వస్తున్నామని, ఫైల్స్ అన్నీ రెడీ చేసుకోవాలంటూ చెప్పారు. అలా రాకుండా ఉండాలంటే 15,000 ఫోన్ పే ద్వారా చెల్లించాలని సూచించాడు. లేదంటే 2 నుంచి 30 లక్షల వరకు ఫైన్ పడుతుందంటూ హెచ్చరించాడు. దీంతో సదరు వ్యాపారి 15,000 పంపించి చేతులు కాల్చుకున్నాడు. అంటే మీ షాప్ మీద జనరల్ ఇన్స్పెక్షన్ ఉంది, ఐటీవీ గారు ఇన్స్పెక్షన్ కి వస్తున్నారు. ఇంకొక 1 to 1.5 hour బిలో సార్ వస్తారు. మీ ఫర్మ్ కి సంబంధించినటువంటి ఫైల్స్ మొత్తం ప్రిపేర్ చేసుకుని ఉంచుకోండి. ఓకే. సేల్స్ బిల్స్, ఐడి రిటర్న్స్, మున్సిపల్ లైసెన్స్, లేబర్ లైసెన్స్, ఆర్సీ, ట్రేడ్ లైసెన్స్, పర్చేస్ బిల్స్, జిఎస్టీ, లెడ్జర్ బుక్స్, ఇన్వాయిసెస్ విత్ బ్యాలెన్స్ షీట్స్ సహా మొత్తం మీకు చూపించాలి. అందులో మీరు ఏ చిన్న చూపించకపోయినా కానీ మినిమం టు మాక్సిమం ఫైన్ నోటీస్ ఇస్తారు. సార్ రాకుండా ఉండాలంటే మీరు కూడా అందరితో పాటు ఆయన వచ్చే లోపే సీనియర్ అసిస్టెంట్ సార్ నెంబర్ కి ఫోన్ పే ద్వారా ఆ 15,000 ఫార్మాలిటీ పే చేసుకుంటారంటే పే చేసుకోండి. ఇక మిర్యాలగూడ ఘటన మరిచిపోకముందే అలాంటి ఘటనే నేరేడుచర్లలో జరిగింది. నేరేడుచర్ల ఏఎస్ఐని మాట్లాడుతున్నానంటూ సైబర్ మోసగాడు స్థానికంగా ఉన్న హెచ్పీ పెట్రోల్ బంక్ యజమాని రామ్కోటేశ్వరరావుకు ఫోన్ చేశారు. ఎస్ఐ కూతురికి యాక్సిడెంట్ అయ్యిందని 75,000 ఫోన్ పే చెయ్యాలని కోరాడు. అసలే ఫోన్ చేసింది ఏఎస్ఐ అనుకుని 75,000 ట్రాన్స్ఫర్ చేసి మోసపోయాడు బాధితుడు. నా దగ్గర లేకుండా మా ఫ్రెండ్స్ అడిగితే ముగ్గురు కలిసి 75,000 చేసింది. అది కూడా ఇక్కడ లోకల్ ఐఓసి బంకులో అకౌంటెంట్ నరేష్ అని ఆ అబ్బాయి దాంట్లో వేసి ఆ అబ్బాయితో వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు. ఇక ఇదంతా ఒక ఎత్తైతే ఈసారి ఇంకో అడుగు ముందుకు వేశారు. ఐటీ అధికారులం ఏఎస్ఐ అంటే ఏం బాగుంటుంది అనుకున్నారో ఏమో, ఏకంగా వాళ్లకు వాళ్లే సెల్ఫ్ ప్రమోషన్ ఇచ్చుకున్నారు. ఏకంగా సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే పేరుతోనే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలు తెరిచి ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపిస్తున్నారు. అనంతరం డబ్బు పంపాలంటూ మెసేజ్లు పెడుతున్నారు. ఫేక్ ఐడీస్ సిమిలర్ గా క్రియేట్ చేశారు. దాని నుంచి కొంతమందికి మెసేజ్ చేసి డబ్బులు అడగడం జరిగింది. సో ఇది అఫీషియల్ మెసేజెస్ కాదు. నా పేరు మీద ఎవరైనా మెసేజ్ రిక్వెస్ట్ పెడితే, ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడితే, లేదంటే డబ్బులు ఇవ్వండి అని పెడితే ఎవరు కూడా దానికి రెస్పాండ్ కావద్దు. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇలా రోజుకో చోట, గంటకో రకంగా సైబర్ మోసాలు పెరిగిపోతుండటంతో జనాలు ఆందోళనకు గురవుతున్నారు. అసలెవరో నకిలీ ఎవరో తెలియక తికమక పడుతున్నారు. అధికారులు మాత్రం ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.